సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మందరికి లోకరక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవ, ఎప్పటి వరకును కూడా మీ గ్రంథంలోంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలు విని ఉన్నారు. మరికొన్ని విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మా తండ్రి, నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమచేత ఆదరించి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపచేత నడిపించమని క్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన పరలోకమందున్న తండ్రికి క్రీస్తు ప్రభు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పటి వరకును కూడా కొన్ని విలువైన సంగతులు మనకు నేర్పించినటువంటి మనోజుకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి కొద్ది నిమిషాలు మరికొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం దేవుని గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. వాక్య పఠనానికి తర్వాత ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్ళాం. మొదటి వర్తమానానికి ముందు సామెతల గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నాం ప్రియులరా. ఒకసారి తను చదువుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. భక్తుడైన సొలొమోను గారు చెప్తున్నాడు యావత్ క్రైస్తవ్యానికి, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగుజేయు మార్గంలో చక్కగా ఉండండి. అంటే దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ఏది అవసరం? మీరు మాట్లాడాలి, ఎందుకంటే నేను గట్టిగా అరవలేని వాళ్ళ. కొంచెం జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాలు చెప్తాను నేను. దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ దేవుని జ్ఞానం చాలా అవసరం. దేవుని జ్ఞానం లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి మనం మందిరానికి వచ్చినా మనలో గూడు కట్టుకొని పాతుకుపోయినటువంటి కొన్ని తత్వాలు మనిషిలో నుంచి పోవు ప్రియులారా. మీరు ఆలోచించండి. మందిరానికి రావచ్చు, చక్కగా పాటలు పాడవచ్చు, మెసేజ్లు చెప్పొచ్చు, చక్కగా బైబుల్ చదవచ్చు, ప్రతినిత్యం ఇంటి దగ్గర ఉండి ఫోన్లో వాక్యాలు వినొచ్చు, టీవీల ద్వారా వాక్యాలు చూడొచ్చు, వినొచ్చు. కానీ దేవుని జ్ఞానం మనం నేర్చుకోలేకపోతే మనలో గూడు కట్టుకున్నటువంటి కొన్ని తత్వాలు ఉన్నాయి, అవి పోవండి. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్తున్నాడు. 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం గలవారిగా ఉండాలని పరలోకమందున్నటువంటి తండ్రి ఇష్టపడుతున్నాడు అనే ప్రస్తావన అక్కడ చేయటం జరిగింది. అంటే రక్షణ పొందిన వారందరూ కూడా సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం పొందాలి. అంటే కేవలము రక్షణ మాత్రం పొందితే సరిపోదా అంటే ఖచ్చితంగా సరిపోదు. ఉద్యోగం వస్తే సరిపోద్దా? ఏమ్మా ఆలోచించండి. ఉద్యోగం వస్తే సరిపోద్దా? ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా కష్టపడి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని మనం చేయాలి. చేస్తేనే మనకు జీతం వస్తుంది, లేదంటే రాదు. అలాగే దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే దేవుని జ్ఞానం నేర్చుకుంటేనే ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఎవరితో ఎలా ఉండాలో మనకు ఒక స్టాండర్డ్ మైండ్ రావాలంటే ఖచ్చితంగా దేవుని జ్ఞానం మనం నేర్చుకొని తీరాలి. అందుకే దేవుడు కోరుకున్నాడు. కనుక ప్రియులారా, ఈ ముగింపు దినాలలో ఉన్నటువంటి మనం
చాలామంది అనుకోవచ్చు, ముగింపు దినం అని ఎప్పటి నుంచో చెబుతున్నారు, మరి ఆ ముగింపు ఎప్పుడు వస్తుంది అని నువ్వు అనుకొని బ్రతుకుతుండొచ్చు ఒకవేళ సమాజంలో. ఒకవేళ దేవుడు అంటున్నటువంటి ముగింపు రానటువంటి సమయం కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ నీ ముగింపు వస్తే, ఒకవేళ నీ ముగింపు వస్తే ఆలోచించి ఒకసారి. పొద్దున్నే ఒక పెద్ద ఆయన మా బజారుకు వచ్చాడు, మా ఇంటి పక్కన ఆయన పలకరించాడు, మరలా తిరిగి ఇంటికి వెళ్ళాడు. సాయంత్రానికి పొలానికి వెళ్ళాడు, మొక్కజొన్న పెట్టారు, పొలంలోకి వెళ్ళాడు, పొలం చూసుకున్నాడు. మరలా ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడతో కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పేసి, దాహంగా ఉందని మంచినీళ్ళు తాగాడు. వెంటనే ఏంటో అలిసిపోయినట్టుంది, కాసేపు పడుకుంటానమ్మా అని అంటే, ఈ టైంలో పడుకోవటం ఏంటయ్యా 4:30 అయిన తర్వాత అని చెప్పేసి వాళ్ళ ఆవిడంది. సర్లే పొలంగాడికి వెళ్ళి వచ్చాడు కదా, పడుకుంటా అన్నాడని పడుకోమంది వాళ్ళ ఆవిడ. పడుకున్నాడు, ఇంక అంతే. పడుకున్నాడు చచ్చిపోయాడు. నేను మా అమ్మాయిని తీసుకొద్దామని రోడ్డుకి వెళ్ళేసరికి జనాలంతా రోడ్డు మీద ఉన్నారు. నేను ఎప్పుడు రోడ్డుకి రాను, రోడ్డుకి వచ్చేసరికి జనాలంతా రోడ్డు మీద ఉన్నారు. ఈలోగా నేను రోడ్డుకి వెళ్ళగానే ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఏంటి పాస్టర్ గారు రోడ్డుకి వచ్చి నుంచున్నారని. ఇట్లా మా అమ్మాయి కోసం నుంచున్నానంటే, అప్పుడు నేను అన్నాను, ఏంటి మీరంతా గుంపుగా మీటింగ్ వేశారు ఏంటంటే, పలానా సీతయ్య గారు చచ్చిపోయాడండి ఇప్పుడు జస్ట్ అన్నాడు. ఏంటి ప్రాబ్లం అంటే, పడుకున్నాడు చచ్చిపోయాడండి అన్నాడు. అంటే మనిషి యొక్క ముగింపు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదండి. ఇది ఇలా మాట్లాడుతూనే ఉన్నారు. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆటో రావడం కొంచెం లేట్ అయింది. అక్కడే నుంచున్నా, మా ఎదురుగానే గట్టిగా ఏడుపిన పడింది. మళ్ళీ ఇదేంటి అక్కడెక్కడ చచ్చిపోతే ఇక్కడే డీల్ ఏడుతున్నారేంటని నేను అనుకున్నాను నుంచోనే. అక్కడ చావు ఇంకా మా కంప్లీట్ అవనే లేదు, ఆయన గురించి చెప్తాను అన్నాడు. వెంటనే ఇంకొక పెద్ద ఆయన చచ్చిపోయాడు, కరెంటు పని చేస్తారంట ఆయన. వెంటనే జస్ట్ 6 గంటల్లో 2 చచ్చిపోయారు అక్కిరెడ్డిగూడలో. అంటే మనిషి చావు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదండి. మనం బతుకున్నాం కనుక మనకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాం, మనకు నచ్చినట్టుగా మాట్లాడతాం, మనకు నచ్చినట్టుగా తిరుగుతాం. కానీ దేవుడు ఎందుకు మనుషుల మీద ఇంత జాలి చూపిస్తున్నాడు అని అంటే, దేవునికి ఒక పేరు ఉంది. ఏంటా పేరు? దేవుడు ప్రేమమయుడు అని ఒక పక్కనే చూస్తున్నాం మనం. మన చేతిలో నిత్యము మన దగ్గర అనేక ఖర్చులకి వినియోగిస్తున్నటువంటి కాయిన్స్ కొన్ని ఉంటాయి మన దగ్గర. రూపాయి కాయిన్స్ కావచ్చు, 2 రూపాయల కాయిన్స్ కావచ్చు, 5 రూపాయల కాయిన్స్, అలా 10 రూపాయల కాయిన్. ఏమంటే కాయిన్కి 2 పక్కల సింబల్స్ ఉంటాయా? ఒక పక్కేమో ఒక బొమ్మ ఉంటుంది, 3 సింహాల బొమ్మ. ఇంకొక పక్కేమో దాని వాల్యూషన్ సరిపడినటువంటి నెంబరింగ్ ఉంటుంది దాని వెనకాల. అవునా కాదా? దేవునిలో ప్రేమతత్వాన్ని చూసాం ఇప్పటివరకు. యావత్ క్రైస్తవం అంతా కూడా ఏం చూసిందంటే, దేవుడు ప్రేమమయుడు అని పరిచయం చేసిందండి. నేడు ఉన్నటువంటి క్రైస్తవం మొదలుకొని ప్రారంభ క్రైస్తవుల దగ్గర వరకు, అంటే అపోస్తలుని కాసేపు పక్కన పెడదాం, వాళ్ళని పక్కన పెట్టి నేడు సమాజంలో ఉన్నటువంటి వారంతా కూడా దేవుణ్ణి ఎలా పరిచయం చేశారు, ఎలా అర్థం చేసుకున్నారు అనేది చూస్తే, దేవుడు ప్రేమమయుడు అనే కోణంలో పరిచయం చేసుకున్నారు మనుషులు కూడా. కానీ దేవునిలో మరొక కోణం ఉందండి. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన. అసలు చెడుని సహించడండి ఆయన, చెడుని సహించడు ఆయన. కానీ ఇలాంటి అంత్య దినాలలో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్తా ఉంది. కొన్ని మాటలు త్వరగా చూద్దాం. ఒక చిన్న టైటిల్ తీసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి. అంత్య దినాలలో అంతరిస్తున్నటువంటి దైవత్వం. అంత్యదినాలంటే అర్థం ఏంటి? అంత్యదినాలంటే అర్థం ఏంటమ్మా? ముగింపు కాలం అని అర్థం. అంతరించటం అంటే అర్థం ఏంటి ఏమ్మా? అంతరించటం అంటే అర్థం ఏంటి? అంతరించటం అంటే క్రమక్రమంగా తగ్గిపోవటం, ఆ తర్వాత లేకపోవటం. అది అంతరించటం అంటే. అంతరించటం అంటే ఒకేసారి అంతరించదు. సమాజంలో అక్కడక్కడ న్యూస్ రిపోర్టర్లు చెబుతున్న మాట ఏంటంటే, ఈ ప్రకృతిలో కొన్ని జంతువులు, కొన్ని పక్షులు, కొన్ని జీవులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. వాటిని మనం కాపాడాలి, వాటికి సరైన ప్రొటెక్షన్ మనం కలిగించాలి, వాటిని మనం బ్రతికించుకోవాలనే తపన నేడున్నటువంటి గవర్నమెంట్ చాలా తపన పడుతూ ఉంది. రీసెంట్గా కొద్ది కాలంలో నరేంద్ర మోడీ గారు ఒక ప్రాంతానికి వెళ్ళి కొన్ని పులులను తెచ్చాడంట. పులులు అంతరించిపోతున్నాయి మన దేశంలో ఉండని. ఎందుకు ఇవన్నీ అంతరించిపోతున్నాయి అని అంటే, సరైనటువంటి ప్రొటెక్షన్ వాటికి లేకపోవటం.
ఏమంటే మనుషుల్లో స్వార్థం పెరిగిపోవటం వల్ల ఏమైపోతుందంటే మనిషి మనకి ఎత్తైనటువంటి కొండలను ఆక్రమించుకుంటున్నాడు. విస్తారమైనటువంటి అడవుల్ని కొట్టేసుకొని స్థలాలుగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా జీవులన్నీ అంతరించిపోవడానికి ఒకటి పొల్యూషన్ ప్రాబ్లం. రైతులు కానీ బయట ఉన్నటువంటి ఫ్యాక్టరీల వల్ల కానీ పొల్యూషన్ ఫామ్ అయిపోయి అనేకమైన జంతువులు, పక్షులు చచ్చిపోతున్నాయి. మరికొన్ని పక్షులు ఎలా చచ్చిపోతున్నాయంటే మనుషులు వాడుతున్నటువంటి సెల్ ఫోన్ టవర్స్ వల్ల, హెవీ లోడ్ నడుస్తున్నటువంటి పెద్ద పెద్ద కరెంటు స్తంభాల వలన ఈ పక్షులు, ఈ జంతువులు ఇవన్నీ కూడా క్రమేపీ అంతరించుకుంటూ వెళ్ళిపోతుంది సమాజంలో. వీటి గురించి నేను చర్చ చేస్తూ చూస్తున్నప్పుడు, రాత్రి నేను పడుకొని చూస్తున్నప్పుడు ఒక పక్షి గురించి చూడాలని ఇంట్రెస్ట్ కలిగింది నాకు బాగా. రాబందు ఎంతమంది తెలుసండి? రాబందు గురించి తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి ప్లీజ్, దయచేసి నా కోసం ఎత్తండి. రాబందు గురించి ఎంతమంది తెలుసు? మ్యాక్సిమం నాకు తెలిసి చాలామందికి తెలుసు అని నేను అనుకుంటున్నా. ఇమేజ్ మీకు అంతగా కనపడకపోవచ్చు, ఎందుకంటే నాకు గూగుల్లోనే సరిగ్గా ఇవ్వలేదు. రాబంది ఇది ఎలా ఉంటుందండి, మీకు మ్యాక్సిమం కనపడకపోవచ్చు కొంతమందికి. రాబంది అంటే ఎలా ఉంటుంది. ఈనాడు రాబందులు కరువు అయిపోయినాయి, కనపడుతున్నాయి ఎక్కడైనా. దేవుడు ప్రకృతిలో రాబందిని ఎందుకు పెట్టాడో తెలుసా అండి? ప్రకృతిలో రాబందిని ఎందుకు చేశాడో తెలుసా? నేను చదువుకొని నేను ఆశ్చర్యపోయి పరలోకమందున తండ్రికి కృతజ్ఞతలు చెప్పాను నేను రాత్రే. నిజంగా రాబంది చేసేటటువంటి మేలు మనుషులకి చాలా గొప్ప మేలు అండి. ఏ జీవి చనిపోయినా కుళ్ళిపోయి ఒక వైరస్ని ఫామ్ అవ్వకుండా రాబంది తీసుకుంటున్నటువంటి అశ్రద్ధ, ఇంట్రెస్ట్, దేవుడు చూపించినటువంటి ఆ పని రాబంది ఎంత శ్రద్ధగా చేస్తుందో తెలుసండి. దానికి ఒక పేరు పెట్టిందండి. ఏం పేరంటే శుభ్రపరిచే కార్మికులుగా అనే ఒక గుర్తింపు ఆ రాబందుకి ఇవ్వడం జరిగింది. అంటే పరిసరాలను శుభ్రపరుస్తుందంట అది మనమైతే అట్టికాయ ఇలా తొక్క తీసేసి తిని ఇక్కడే బారెత్తాం మనం. కానీ ఒక పక్షికి ఉన్నటువంటి జ్ఞానం, ఒక జంతువుకు ఉన్నటువంటి జ్ఞానం సమాజంలో ముగింపు దినాల్లో ఉన్నటువంటి మనిషికి లేదని దేవుడు చాలా బాధపడుతున్నాడు ప్రియులరా. ఏదైనా ఒక జంతువు చచ్చిపోతే ఆ జంతువు చచ్చిపోయిన తర్వాత కుళ్ళిపోయి దాని నుంచి వస్తున్నటువంటి బ్యాక్టీరియా వలన, దాని నుంచి వస్తున్నటువంటి చెడు దుర్వాసన వలన మనిషి దేహము పాడైపోతుందని తెలిసినటువంటి దేవుడు ఆ రాబందిని సృష్టించాడండి ప్రకృతిలో నీకోసమే. కానీ ఈరోజు ఆ రాబందులే లేకుండా పోవటానికి గల కారణం మనిషే కదండి. తన స్వార్థపూరితమైనటువంటి స్థితిని మనిషి నేర్చుకోవటం వలన, ఈ ప్రకృతిలో వాడుతున్నటువంటి విష పదార్థాల వలన ఆ రాబందులు చనిపోయాయండి, కనపడకుండా పోయాయి. ఈరోజు మా చిన్నతనంలో బాగా కనపడే రాబందులు ఈరోజు కనపడుతున్నాయండి? ఎక్కడా లేవండి. చాలా దూరం తిరిగాను నేను, ఎక్కడ నాకు కనపడలేదు. మరి ఒక జీవ విషయంలోని దేవుడు కలగజేసినటువంటి జీవులు అంతరించిపోతున్నాయని ప్రభుత్వాలు బాధపడుతున్నాయి. ఓకే, మంచిది, చాలా సంతోషం. ఆ జీవుల్ని ఇంకా డెవలప్ చేయాలి, వాటిని ఈ ప్రకృతిలో ఉంచాలని ప్రభుత్వం చాలా మంచి ప్లాన్ చేస్తుంది. కానీ అవి సక్సెస్ కాదండి. ఎందుకంటే ఇంకా అంతరించిపోయింది, మళ్ళా అవ్వడానికి అవ్వదు. కానీ దేవుడు ఒక విషయాన్ని గురించి బాధపడుతున్నాడు. పక్షులు అంతరించిపోయినా పెద్ద లెక్కలో తీసుకోడు ఆయన, జంతువులు అంతరించిపోయిన పెద్ద లెక్కలోకి తీసుకోడు, అనేకమైనటువంటి జీవులు పాడైపోతున్న అంతగా లెక్కలోకి తీసుకోడు. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం దేవుడు చాలా బాధపడుతున్నాడండి. ఎవరి విషయంలో తెలుసా అండి? మార్పు లేని మనుషులను గూర్చి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం మందిరానికి వస్తున్నాం, అవునా కదా? జాగ్రత్తగా వినండి, కొన్ని మాటలు చెప్తాను నేను. ఎన్నో సంవత్సరాల నుంచి మనం మందిరానికి వస్తున్నాం. మందిరానికి వస్తున్నటువంటి మనం దేవుడు ఎదగాలని కోరుకుంటున్నాడు. ఎందులో? పెద్ద పెద్ద మందిరాలు కట్టుకునే విషయంలోనా? మరి దేంట్లో ఎదగమంటున్నాడు దేవుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు చూపిస్తాం మీకు బైబిల్లో. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇకనైనా మనం మారదాం, ఎందుకంటే ముగింపు కాలంలో ఉన్నాం. ఇకనైనా మనం మారకపోతే మరి మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కనుక ఇకనైనా ప్రభు చిత్తమైతే మన బ్రతుకును మనం మార్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి చెబుతున్నాడు. ఫస్ట్ క్రైస్తవుడికి ఉండవలసింది ప్రేమ అండి. ఏముండాలి? ఫస్ట్ క్రైస్తవుడికి ఉండవలసింది ప్రేమ. ఆ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాలలో ఎదగాలి అన్నాడు. నిజంగా ప్రేమ మనలో ఉంటే ఎంతో ఆత్మీయత మనం అలవర్చుకొని ఉంటాం. ఈరోజు
ప్రేమ లేదు కనుకనే ఆత్మీయతలో మనం ఎదగలేకపోతున్నాం ప్రియులారా. ఒక్క మాట ఫైనల్గా మీకు చెప్పమంటారా? నిజంగా ఒక మాట చెప్తా, మీరు బాధపడినా. ఈరోజు మనలో సరైనటువంటి ఆత్మీయత లేదు అని చెప్పడానికి ప్రప్రదమైనటువంటి నిదర్శనం ఏంటంటే, 11 గంటలకు ఆరాధన అయితే మనం 12 గంటలకు వచ్చాం. నిజంగా మనలో ఆత్మీయత ఉందా? నీ గుండె మీద చేసుకొని చెప్పు నాకు. మరి ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే ఎక్కడ పోతావు నువ్వు? మేమైతే ఊరు బయట పడేస్తాం తీసుకెళ్ళి పెట్లేసి. ఆత్మ ఎక్కడికి పోద్దు అనుకుంటున్నావు? కొద్దిగా భయం ఉందా నీకు? పొద్దున్నే మొక్కజొన్న ఏంటది పీకేది, ఎన్ని పీకటానికి ఎన్ని గంటలకు పోతున్నారు పొద్దున్నే? మీరు ఎన్ని గంటలకు పోతున్నారమ్మా? కొద్దిగా భయం ఉందా దేవుడు అంటే నీకు? చూపిస్తాను నీకు బైబిల్ ముగింపు మాటలు. కానీ ఈరోజు బాధ్యత లేదండి భక్తులకి. అందుకే 12వ కీర్తన చదువుకున్నాం కదా మనం. 12వ కీర్తన మొదటి వచనంలో ఏముంది? మొదటి వచనం 8వ వచనం చదవండి. 12వ కీర్తనలో వాక్యపట్నం చదువుకున్నాం కదా, తీయండి ఒకసారి. యెహోవా నన్ను రక్షింపుము. మరి ఈ కోట్ల మంది ఎవరు వీళ్ళంతా? భక్తి అనే వేషాన్ని ధరించినటువంటి భక్తులు వీళ్ళు. భక్తులు లేరండి. దేవుని దృష్టిలో భక్తులు లేరు, మనుషుల దృష్టిలో కనపడుతున్నారు అంతే. ఒక సేవకుడికి కనపడుతున్నారు భక్తులందరూ చక్కగా కళ్ళ ముందు. కానీ దేవుడు తొంగి చూస్తున్నాడు మందిరం వైపు. ఎంతమంది ఉన్నారు భక్తులు అని అంటే, భక్తులు అంటున్నాడు కదా, అసలు భక్తుడే లేడంటున్నాడు ఆయన. మరి దేనికోసం ఈ ప్రయత్నాలు, ఈ ప్రయాసాలు మనకి? అంటే దేవుడు కోరుతున్నటువంటి భక్తి మనకు లేకపోతే దేవుని లెక్కలో మనం ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకవేళ ప్రభుత్వం ఏదన్నా నిధులు మనకి శాంక్షన్ చేసేటప్పుడు మన లిస్టులో మన పేరు రాకపోతే కుడితిలో పాటు గిలగల కొట్టుకుంటాం మనం. అందరి పేర్లు మా పేరు ఎందుకు లేదని గిలగల కొట్టుకుంటావు నువ్వు. ఒకవేళ అవకాశం ఉంటే నెక్స్ట్ షెడ్యూల్లో మా పేరు పంపించండి అని బతిని ఆడతావు కింద స్థాయిని. మరి జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నరకానికి పోతావు, మరి కాలిపోతావు. యుగాలు వేతనకరమైన అగ్నిలో కాలి చస్తావు అక్కడికెళ్ళి. ఇంత ఘోషిస్తున్న భయం లేదు భక్తులకి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు, యెహోవా నన్ను రక్షించయ్యా, ఎవడెక్కడ పోతే నాకెందుకు, నా ఆత్మ గురించి స్టాండర్డ్ నాకు ఉండాలి అన్న భయం నీకుంటే నువ్వు మాట్లాడవలసింది ఏంటంటే, దేవా లోకంలో ఎవడెక్కడ పోతే నాకెందుకయ్యా, నా ఆత్మను రక్షించు, నన్ను కాపాడు. ఎందుకంటే విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోతున్నారు. అంటే అంత్యదినాలలో ఏది అంతరించిపోతుందంటే, పక్షులు అంతరించిపోవడం పెద్ద ఆశ్చర్యకరమేం కాదు, జంతువులు అంతరించిపోవడం పెద్ద ఆశ్చర్యకరమైనది కాదు. మరి ఏది అంతరించిపోతుందంటే, విశ్వాసులలో ఉన్నటువంటి భక్తి అంతరించిపోతుంది. ఏంటా భక్తికి ఉన్నటువంటి నిర్వచనం అని అంటే, దైవత్వపు లక్షణం. ఏంటా దైవత్వపు లక్షణం? దేవునిలో ఈ దైవత్వానికి గూర్చినటువంటి లక్షణాలు 3 ఉన్నాయి. ఆ 3ట్లో మొట్టమొదటిది ప్రేమ, రెండవది పరిశుద్ధత, మూడవది నీతి న్యాయం. కనబడుతున్నాయా పరిశుద్ధుల్లో? ఈరోజు విశ్వాసులు కనబడుతున్నాయండి? అందుకే అంటున్నాడు ఆయన, అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. వచ్చాయా? రాలేదా? వచ్చాయి కనుకనే ప్రేమ లేదు, వచ్చాయి కనుకనే పరిశుద్ధత లేదు, వచ్చాయి కనుకనే నీతి లేదు. క్రైస్తవుల్లో ఉందండి క్రైస్తవులకు నీతి లేదు ప్రియులారా. అందుకే 8వ వచనంలో చెప్తున్నాడు చూడండి, ఎవరిలో ప్రబలమైంది? మనుషుల్లో. ఏమి ప్రబలమైంది? నరుల్లో నీచమైనటువంటి ప్రవర్తన. ఏంట నీచమైన ప్రవర్తన? ప్రేమ లేకపోవటం, పరిశుద్ధత లేకపోవటం, నీతిని కోల్పోవటం. ఈ 3 లక్షణాలు నీలో లేవు కనుకనే నీలో ఏం చోటు చేసుకుంది? నీచమైనటువంటి స్థితి వచ్చేసింది నీకు. దుష్టులు గర్విష్ఠులై, చూడండి ఏమంటున్నాడు, దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. ఇంకా పాపం పెరిగిపోయిందండి. ఎక్కడెక్కడ పెరిగిపోయిందంటే, ప్రపంచ నలుమూలల కరోనా కంటే స్పీడ్గా వ్యాపించేసిందండి. కరోనా కొంతమందికి వచ్చి వెళ్ళింది కానీ ప్రియులారా, పాపం ప్రతి మనిషిలో ఉంది. కరోనా కంటే భయంకరమైనటువంటి వ్యాధి ఇది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను చంపి తీరుతుంది పాపం అనేది. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, మనం అన్ని విషయాలలో ఎదగాలి. ఎలా ఎదగాలి? ప్రేమ కలిగి ఎదగాలి. ప్రేమ కలిగి మనం ఎదగాలంటే, ప్రేమ కలిగినటువంటి మనం సత్యవాక్య విషయంలో మనం ఎదగాలి.
ఎవరిని పోలి ఎదగాలి? సేవకుడిని బట్టి కాదు, ఈ మందిరాన్ని బట్టి కాదు. మరి ఎవరిని బట్టి ఎదగాలి? క్రీస్తును బట్టి మనం ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా సమాజాన్ని ప్రేమించాడో, ఆయన ఎలాగైతే సత్యాన్ని అనుసరించాడో, అలాగే ఆయనను ధరించినటువంటి మనం, ఆయన సంఘస్థులమైనటువంటి మనం మరి ఎదగాలి కదండి. ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఎందుకు ఎదగలేకపోతున్నారు? అసలు దేవుని తత్వం ఏంటో కొన్ని మాటలు మనం చూద్దాం. ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక దగ్గరికి వెళ్ళండి ఒకసారి. మరి క్రీస్తు వల్ల ఎదగమన్నాడు కదా ఆయన. ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా చూడండి, దేవుని తత్వం చూడండి. దేవుడు ఏ స్వరూపినా, ఇప్పుడు ఆదాం గారిని ఎవరి స్వరూపమందు చేశాడు? చెప్పాలి గట్టిగా. దేవుని స్వరూపమందు చేశాడు. అంటే ఇప్పుడు ఆదాము దేవుని స్వరూపి కనుక ఆదాము కూడా ఏ తత్వం కలిగినోడు? ఏ తత్వం కలిగినోడు చెప్పాలి. ఇప్పుడు ఆదాము నుంచి యావత్ భూమి మీదకి వచ్చినటువంటి మనమందరం కూడా ఏ తత్వం కలిగిన వాళ్ళం? నా మాట అర్థమవుతుంది తల్లి? మీకు అర్థమవుతుందా? ఆపేయమంటారా? ఎందుకంటే అర్థం కాకుండా చెప్తే సబ్జెక్ట్ వేస్ట్ అవుతుంది. నా బాధ అది. ఇప్పుడు మంచిగా పిల్లలు తినాలని మంచి గుమగుమలాడే వంట వండింది తల్లి, తినలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు. ఏమైపోతుంది వంట? తల్లి కష్టం, అమ్మ వంట వేస్ట్ అయిపోద్ది. అలాగే నా బాధ కూడా అంతే. మీకు నా వాయిస్ అర్థం కాలేదనుక ఆపేద్దాం, కంగారు ఏం లేదు, సరేనా? ఇప్పుడు దేవుడు ఒక చదవం కంటిన్యూ అన్నమాట. దేవుడు ప్రేమస్వరూపి. చాలు తల్లి, చాలు, ఉరకొద్దు. దేవుడు ప్రేమస్వరూపి. మరి దేవుని వలన పుట్టినటువంటి ఆదాము ప్రేమస్వరూపి. ఆదాము వలన వచ్చినటువంటి మనమంతా కూడా మరి ప్రేమస్వరూపులమేనా? నిజంగా నిజంగా మనమంతా ఎవరి సంతానం? దేవుని సంతానం. మనంతా దేవుని సంతానమేనా? ఇప్పుడు దేవునిలో తత్వం ఉంది, ప్రేమతత్వం ఉంది. ఇప్పుడు ఒకసారి నేను ఒక మాట చెప్తాను, మీ గుండె మీద చేసుకొని, నేనేమంటలే, ఎవరిని ఏమన్నాను, నేను మీ గుండె మీద చేసుకొని, నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నీ కుడి చేయి తీసుకొని నీ గుండె మీద పెట్టుకొని ఒక్కసారి చెప్పు, నా కోసం చెప్పు. నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నా. నువ్వు ప్రేమించలేదు అని నువ్వు చెప్పావనుకో, నువ్వు బ్రతికిన వేస్టే. నేను నిజంగా దేవుణ్ణి ప్రేమించట్లేదా? మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమించట్లేదా? మరి దేన్ని ప్రేమిస్తున్నారు? లోకాన్నా? మరి దేన్ని ప్రేమిస్తున్నారు? మరి దేవుణ్ణి ప్రేమించినప్పుడు మీకు ఎందుకు చెప్పాలి నేను వాక్యం? దేవుణ్ణి ప్రేమించినప్పుడు వాక్యం చెప్పను నేను. అందుకే యేసుప్రభు గారు ఒక మాట అన్నాడు, ముత్యాలు తీసుకొచ్చి వాటి ముందే మాకు రా అన్నాడు. అవునా కాదా? ఏటి ముందే వేయొద్దన్నాడు? పందుల ముందే వేయొద్దన్నాడు. ఎందుకు వేయొద్దన్నాడు? ఎందుకంటే పందికి ముత్యం విలువ తెలీదు. అది పంది అండి, దానికి ముత్యం విలువ తెలుసు, దానికి తెలియదు. కనుక ఈ విలువైనటువంటి ముత్యాలు అనేటటువంటి మూటను తీసుకొచ్చి ఇప్పి ఈ ముత్యాలు తీసి దాని ముందు పరమాకరా అన్నాడు. పరిస్థితి తొక్కుతుంది. దానికేం తెలుసు? పిచ్చి మొహం, దానికేం తెలుసు? దానికి బుర్రకు అలవాటు పడింది, అది బుర్ర తక్కువది అది. మరి అలాంటి బుర్రలేని దాని దగ్గర తీసుకెళ్ళి ముత్యాలు పడితే అదేం చేస్తా? తొక్కుద్ది, దానికేం తెలుసు? అదే నువ్వైతే ఏం చేస్తావు? అమ్మ, ఇంత విలువైన ముత్యాన్ని తీసుకొచ్చి మట్టిలో వేస్తారని అటుదోం ఇటుదోం తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు? బైబుల్ పెట్టే కాడ పెట్టవు. ఎక్కడ పెడతావు? తీసుకెళ్ళి బీరువా పై డోర్ తీస్తావు, ఇంకో డోర్ ఉంటుంది అద్దెస్తావు, ఇంకొక డోర్ ఉంటుంది లోపల ఇటు పక్క అద్దెస్తావు. దాని లోపల ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో పెడతావు, లోన పెడతావు. దేని తీసుకెళ్ళి? ముత్యాన్ని తీసుకెళ్ళి. అవునా కాదా? అంటే ముత్యం విలువ ఎవరికి అర్థమైంది? మనిషికి అర్థమైంది. మరి వాక్యం విలువ అర్థమైందా? ఎందుకు అర్థం కాదు తెలుసండి? వాక్యం విలువ విశ్వాసకు అర్థం కాలేదండి. ఒక మాట ఉంది బైబిల్లో, చూస్తారా? ముత్యము కంటే కూడా వాక్యం చాలా విలువైంది. చూడండి ప్రియులారా, చాలా విలువైంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో, జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది. జాగ్రత్తగా వినాలి. నువ్వు పట్టుకొని తిరుగుతున్నావే, అట్ట చినిగిపోయిన కొద్దిగా జ్ఞానం లేకుండా క్రైస్తవుడా, అట్ట చినిగిపోయిన జ్ఞానం లేకుండా పట్టుకొని తిరుగుతున్నావు, సిగ్గు లేకుండా క్రైస్తవుడా, ఆ జ్ఞానం కన్నా కూడా సపోర్ట్ చేసేది, సాటి అయినది మరొకటి లేదు ప్రియులారా. నాకు ఎన్ని బైబిల్లో తెలుసా అండి?
2 బైబిల్లో ఉన్నాయి. నలిగిపోయిన ఎందుకు పట్టు తిరుగుతుంది తెలుసా అండి? ఇది కొత్త బైబిల్ ఉంది ఇప్పుడు ఇంటికాడ. మా అమ్మాయి బర్త్డే రోజు ఓపెన్ చేస్తుంది దాన్ని, అప్పటి నుంచి పట్టుకొని తిరుగుతాన్ని. అసలు ఈ బైబిల్కి అండి దీని చీమలు ఎక్కకుండా దీనికి సపరేట్ ఒక సెంటర్ వస్తానండి. చీమలకి తింటాయని దీన్ని బొద్దింగలు ఎక్కకుండా. ఎందుకంటే నా ప్రాణం దీంతో లింకప్ అయి ఉందండి. నా ప్రాణం, నా ఆత్మీయత దీంతో లింకప్ అయి ఉంది. కనుక దీన్ని నేను పడుకునేది కింద స్థాయిలో అయినా నేను చదువుకొని పట్టుకొని తిరిగి నా ప్రాణాన్ని కాపాడగలిగే వాక్యం నాకంటే ఎత్తులో ఉంటుందండి. నేను పడుకునే దానికంటే శుభ్రమైన చోట పెడుతుంది దీన్ని తీసుకెళ్ళి. మీరు ఎప్పుడైనా రండి మా ఇంటికి, ఇది ఎక్కడ ఉంటుందో చూద్దరు కానీ మీరు. అంత విలువిస్తానండి దీని దగ్గరికి వచ్చినప్పుడు. ఆలోచించండి. జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవి దేనితో? ఇదిగో దీంతో. ₹1,00,00,000 ఈ పక్కన పెట్టి, బైబుల్ ఈ పక్కన పెట్టి, ఒక్కొక్కళ్ళ లైన్లో వచ్చి ఏం కావాలో కోరుకోండి అమ్మంటే ఏం కోరుకుంటారు మీరు? ఏం కోరుకుంటారు? నిజమైన విశ్వాసి, వాక్యం విలువ తెలిసినోడు ఏం కోరుకుంటాడో తెలుసా అండి? ఇది కోరుకుంటాడు నా అలాంటోడు. ఏం చేస్తావు? ₹1,00,00,000 తీసుకొని కొంతకాలం ఉండిపోయే క్షణికమైన చిన్న జీవితంలో డబ్బు కోసమే నువ్వు పరితపిస్తే మరి ఆత్మ వెళ్ళిపోద్ది కదయ్యా. ఆలోచించి ఒకసారి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఏమని హెచ్చరిస్తున్నాడు తెలుసా? విలువగల సొత్తులేవి దీంతో సాటి కాదు అన్నాడు. దీంతో సాటి కాదు. ఇట్లాంటి విలువైన మాటలు చెబుతుంటే నేర్చుకోవడానికి మనకి బాధ వేస్తే ఎలా అండి? మనం బ్రతుకు ఎలా ముందుకెళ్ళొద్దు మీరు ఆలోచించండి. ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ మీటింగ్ పెట్టి బయట నుంచి ఒక ఆవును తీసుకొచ్చి, ఏమన్నా మీకు లోన్లు ఇన్ని వస్తాయి, అన్ని వస్తాయి, అంత కట్టాలి ఇంత కట్టాలని చెబుతుంటే మాకేం చెప్పొద్దు లేళ్ళు అన్నావనుకో. అంటావా? ఒక్క 5 నిమిషాలు లేట్ అయిందనుకో, మెల్లగా దగ్గరకు వచ్చి ఏమడుగుతావు? ఈ 5 నిమిషాలు లేట్ అయ్యాను కానీ ముందేం చెప్పారు 4 మాటలు నాకు చెప్పు అంటావు. అంటావా? ఖచ్చితంగా అంటావు. నేను రాకముందు ఏం చెప్పుకున్నారో వీళ్ళు, నేను రాకముందు ఏం చెప్పిందా మేడం గారు, కాబట్టి వీలైతే కొంచెం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి మేడం, వీళ్ళు చెప్పినా నాకు అర్థం కాదు అంటావా లేదా? ఖచ్చితంగా అంటావు. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి అసలు ఏం మనకు టైం సెన్స్ లేదంతే. స్కూల్కి పంపించేటప్పుడు ఉన్న టైం సెన్స్, కూలి పనికి వెళ్ళేటప్పుడు ఉన్న టైం సెన్స్, ఊర్లకు వెళ్తున్నప్పుడు అటు తిరుగుతున్నప్పుడు ఉన్న టైం సెన్స్ మందిరానికి వచ్చే విషయంలో లేదంటే నువ్వు సమయాన్ని సద్వినియోగపరుచుకునేవాడివా, దుర్వినియోగపరుచుకునేవాడివా? సద్వినియోగపరుచుకునేవాడిని జ్ఞానం అన్నాడు దేవుడు, దుర్వినియోగపరుచుకునేవాడిని అజ్ఞానం అన్నాడు. వాక్యం విలువ తెలియని వాళ్ళే మాట్లాడతారండి. ఏమని తెలుసండి? దినములు చెడ్డవన్నాడు కదా పౌలు గారు. మంగళవారం చెడ్డది కాదు, బుధవారం చెడ్డది కాదు, శనివారం అంతకన్నా చెడ్డది కాదు, ఆదివారం అంతకన్నా చెడ్డది. అవునా? వాక్య జ్ఞానం తెలిసిన వాడికి బైబిల్ ఏం చెప్పాడు దేవుడు? దేవుడు చేసినటువంటి దినాలన్నీ కూడా మంచివి అన్నాడు. వాడి జ్ఞాని. అన్ని దినాలు మంచివని నడిచేవాడు జ్ఞాని. ఇందాక మా అబ్బాయి చూపించాడు కదా. ఇవన్నీ మానుకోవాలి మీరు, ఇవన్నీ మానుకోవాలి. మంగళవారం మంచిది కాదని క్రైస్తవుడు నీ నోటుకుంటూ వచ్చిందా? నువ్వు అన్ఫిట్ సంఘంలో. శనివారం మంచిది కాదు, అమావాస్య రోజు ప్రయాణం చేయకూడదు. అసలు అమావాస్య రాకపోతే కాలం ముందుకు నడవదరా నాయన. ఆడెవడో డబ్బుల కోసం క్రియేట్ చేసుకున్నాడు ఇవన్నీ. నీకు కావాలంటే రా, నేర్పుతాను, మా ఇంటికి రా, పాఠాలు నేర్పుతాను నీకు. అమావాస్యను గూర్చి, పౌర్ణాన్ని గూర్చి, కాలాలను గూర్చి తట్టుకోలేవు, నేర్పితే నీకు ఈ బాధంతా. కానీ అజ్ఞానంగా మాట్లాడొద్దు, ఒక అన్యుడికి అవకాశం ఇవ్వద్దు, సంఘానికి రాని వాడికి ఛాన్స్ ఇవ్వద్దు. మీరు నాలాంటివాడైతే ఇవ్వడండి. ఎవడైనా అజ్ఞానంగా మాట్లాడితే ఒక మాట కరెక్ట్ చెప్పేసి వెళ్ళిపోతాను నేను. అజ్ఞానంగా మాట్లాడితే ఒప్పుకోను నేను. క్రైస్తవులమైన మనం ప్రతి సమయం మంచిదని మనం ఎరగాలి. కాలాలు, సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? సైంటిస్ట్ చేతిలో కాదు, కాలజ్ఞానం చేతిలో కాదు, కాలవశుడైన దేవుని చేతిలో ఉంది. ఏ సమయమైనా ఏం జరగాలో దేవుడు చేయాలి. నీ వల్ల ఏమవుద్దు, నా వల్ల ఏమవుద్దు, ఆఫ్టర్ ఆల్ అంతే. కానీ మనమేం మాట్లాడతామంటే గుడ్డెది చేలో పడ్డట్టుగా ప్రతి ఆదివారం మందిరానికి వస్తాం. శుక్రవారం మంచిది కాదండి, మంగళవారం మంచిది కాదండి. ఏ వారం మంచిదండి నువ్వు చెప్పు మరి. నువ్వు నమ్ముతున్నటువంటి శాస్త్రం అంతా నా దగ్గర ఉంది, నా ఫోన్లో. నువ్వు ఏ శాస్త్రం గురించి అడిగినా చిటికలో చెప్తాను నేను. కానీ అజ్ఞానంగా మాట్లాడొద్దు, జ్ఞానంగా మాట్లాడాలి క్రైస్తవుడు అనేవాడు. అందుకే అంత్య దినాలలో అంతరించిపోతుంది దైవత్వం. ఈ దైవత్వాన్ని గురించి మొదటి పార్ట్ చూద్దాం, రెండో పార్ట్ మనం వచ్చే వారం చూద్దాం. ప్రేమ గురించి కంప్లైంట్ చేద్దాం. ఈ వారంలో ప్రేమ గురించి కంప్లైంట్ చేద్దాం.
ఎక్కడికి వెళ్ళాం మనం ఇప్పుడు? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నాం. మనం ఎక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసుకొని బయటికి వెళ్ళామంటే, నిజంగా దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారో గుండె మీద చేసుకొని చెప్పమన్నా. అవునా కాదా? నిజంగా ఈ సమాజంలో ఉన్నటువంటి నా భర్త కంటే, నా భార్య కంటే, నా తల్లిదండ్రుల కంటే, నా చుట్టూ ఉన్న స్నేహితుల కంటే, తల్లిదండ్రులు కాస్త పక్కన పెడదాం, స్నేహితుల కంటే, బంధుమిత్రుల కంటే, చివరికి నా పిల్లల కంటే, అందరికంటే ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు ఒక్కసారి గుండె మీద వద్దులే కానీ మీ కుడి చేయి పైకి లేపు చూపించండి. నాకు కుడి చేయి పైకి లేపు చూపించండి, దించండి. ఒక మాట చూపిస్తే ఇప్పుడు మీకు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కదా. ఒకరు ఎత్తలేని వాళ్ళు కూడా ప్రేమిస్తున్నారు. ఒకవేళ ఈయన చేయి ఎత్తమనంటే ఏం చూపిస్తారని భయపడుతున్నారు, కానీ ఎత్తకపోయినా చూపిస్తా ఇప్పుడు, ఎందుకంటే మీ మేలు కోరేవాడిని కదా మరి చూపించాలి మీకు. ఇప్పుడు ఇదే అధ్యాయంలో 20వ వచనం దగ్గరికి వెళ్దాం. చూడండి, దేవుని ప్రేమిస్తున్నారు కదా అండి, దేవుని మందిరానికి వస్తున్నారు కదా. వస్తున్నటువంటి మనం, దేవుణ్ణి ప్రేమించే మనం ఇప్పుడు ఏం చేయాలి చెబుతున్నాడు చూడండి. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషిస్తే అతడు అబద్ధం చెబుతున్నట్టు. ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను బ్రదర్ అని చెబుతాం, మరి ఈ ఇంటి పక్కన అంటే పడదు మనకి, ఆ ఇంటి పక్కన అంటే పడదు, ఎదురింటోడు అంటే పడదు, మన కొంపలో ఉన్నోళ్ళు అంటే కొంతమంది పడి సావదు. మరి ఇంకెట్ట నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, ఎట్ట నమ్మాలి మేము? ఆలోచించు. అంటే పెదవులతో పలుకుతున్నావే కానీ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. ప్రియులారా, మీరు ఆలోచించండి. ఈ దొంగ నాటకాలన్నీ మా దగ్గర సాగుతాయేడా? ఎవరి దగ్గర సాగవు ఇవన్నీ? జీవం కలిగిన దేవుని ముందు సాగదు నీ ఆట ఆపుతుడు. కొంచెం జాగ్రత్తగా మెలకు కలిగి బ్రతుకు. అందుకే అంటున్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి. మరి దేవుని వలన పుట్టిన మనం కూడా ఆ ప్రేమతత్వం కలిగిన వాళ్ళమే. మరి ఆ తత్వం కలిగినటువంటి మనం దేవుడు ఎలాగైతే ప్రేమిస్తున్నాడో మరి నువ్వు కూడా ప్రేమించాలి కదా. మరి ప్రేమించకుండా ఎందుకు ఈ ఓవర్ యాక్టింగ్? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎవడైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని పెదాలతో చెబుతున్నాడో ఆ ప్రేమించేవాడు మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే, నీ పక్కన ఉన్నాడే ఫ్రెండు, నీ సహోదరుడు, వాడిని ప్రేమించు. వాడిని ప్రేమించేవాడు నన్ను ప్రేమించుతున్నట్టు. నీ పక్కన నువ్వు ప్రేమించకుండా ఇక్కడికి వచ్చి రాజా నువ్వు సన్నిధిలో నేను ఉండాలి అని అంటే చెప్పు తీసి కొడతారు నిన్ను. ఆలోచించండి ఒకసారి, ఎంత చీట్గా ఉందో ఆ మాట చెప్పడానికి. చూడండి, ఆలోచించండి. బయట వాళ్ళంటే ఇల్లంటే నచ్చదు, ఇక్కడికి వచ్చిన కాడి నుంచి బ్రహ్మాండమైనటువంటి భక్తి ఎరగదీస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఎందుకు నీ బొంద మీదకి ఆ భక్తి? ఆలోచించు. అందుకే ఏమంటున్నాడు, కంటిన్యూషన్ చేయండి అన్నమాట. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును అన్నాడు. అబద్ధికుడు అంటే ఎవరు? అపవాది సంతానం. అది దేవుని సంతానం కాదు. దేవుని మందిరానికి వస్తారు బాగానే ఇక్కడికి, కానీ దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తారంటే తన బ్రతుకును మార్చుకోరు వీళ్ళు. అతడు అబద్ధికుడగును. కంటిన్యూ చేయమాట. తాను చూచినట్టు నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నీ సహోదరుణ్ణి, నీ సహోదరిని, నీ చుట్టూ ఉన్నటువంటి బంధువుల్ని, నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల్ని నువ్వు ప్రేమించలేనప్పుడు అసలు కంటికే కనపడలేదు మనం పుట్టిన కాడ నుంచి దేవుడు. మరి ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పటంలో న్యాయం ఉందంటారా? మీరు చెప్పమంటున్నారండి భక్తుడైనటువంటి యోహాను గారు. నీ కళ్ళ ముందు కనపడుతున్న నీ తల్లిని, నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నీ చెల్లిని, నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నీ తల్లిదండ్రుల్ని, నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నీ రక్త సంబంధుల్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావే. మరి కంటికి కనబడనటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబితే నమ్మేయటానికి మేము ఎర్రిబోగలం కావచ్చేడా? మరి దేవుడిని మోసం చేస్తారా మీరు? ఏమైనా అస్సలు మోసం చేయలేం ప్రియులారా. ఇంకొక మాట చూస్తారు, అసలు ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ప్రియులారా. దేవుని ప్రేమ ఎట్టుంటో చూడండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇర్మీయా, కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను,
ఎప్పుడో 5 ఏళ్లకు కనపడినటువంటి దేవుని ప్రత్యక్షత కొన్ని కాలాలు గడిచిన తర్వాత మళ్ళా ప్రత్యక్షమైందండి ఇర్మీయా గారికి. దేవుడు కనబడనంత మాత్రాన దేవుడు నా పట్ల ప్రేమ చూపించట్లేదులే, దేవుడు నా పట్ల కృప చూపించట్లేదులే అని నువ్వు అనుకోవటానికి లేదు ఇర్మీయా. నేను కనబడినంత మాత్రాన నీ పట్ల ప్రేమ పోయిందని నువ్వు అనుకోమాక. చాలామంది చూడండి, రోజు ఫోన్ చేస్తేనే ప్రేమ ఉంది అనుకుంటారండి కొంతమంది దౌర్భాగ్యులు. అవునా కాదా? ప్రేమ అనేది రోజు గంటలు ఫోన్ చేసి సొల్లు మాట్లాడటం కాదండి ప్రేమ అంటే. నిజమైనటువంటి ప్రేమ ఎట్లా ఉంటుందో తెలుసు అండి, కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడేది నిజమైన ప్రేమ అంటే. ఇర్మీయా గారికి ఒక సమస్య వచ్చేసింది. ఇర్మీయా గారిని చంపాలనుకుంటున్నారు. ఎందుకు? ఇర్మీయా గారు మొదటి అధ్యాయం దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ అధ్యాయం వరకు ఒకటే ప్రసంగం చేసిందండి. ఇర్మీయా గ్రంథం మొత్తం చదవండి మీరు. ఒకటే ప్రసంగం. ఏంటి తెలిసిన ప్రసంగం? మారు మనసు పొందండి లేకపోతే చస్తారు, మారు మనసు పొందండి లేకపోతే చస్తారు. ఇదే బోధ చేసిండు ఆయన. చివరికి ఇశ్రాయేల్ మొత్తం అనుకున్నారు, ఒక టీమ్గా ఫామ్ అయిపోయామన్నారంటే ఇక ఈడు బోధ మార్చరు కానీ ఈయన మార్చేయాలి మనం అనుకున్నారు వాళ్ళు. అప్పుడు దేవుడు ఎంటర్ అయిపోయాడు. ఇర్మీయా, ఇదిగో బోధ, ఈ రకంగా చేయి బోధ. మనుషుల స్వభావం ఇలా ఉంది నాయన, మనుషుల తత్వం ఇలా ఉంది నాయన, కాబట్టి వాళ్ళ విషయంలో నేను చూసుకుంటాను, కొంచెం నువ్వు జాగ్రత్తగా ఎలక్ట్ అవ్వమని ఇర్మీయా గారికి హెచ్చరించాడు. కానీ ఇక్కడ సందర్భం జాగ్రత్తగా మీరు చూడగలిగితే దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండేటటువంటి ప్రేమ అండి. శాశ్వత కాలం అంటే అసలు దానికి ఎండ్ అనేది లేదండి, దానికి ముగింపు లేదు. అట్లాంటి ప్రేమకు పిల్లలం మనం, అట్లాంటి దైవత్వం కలిగినటువంటి దేవుని పిల్లలం మనం. మరి ఆయన పిల్లలైనటువంటి మనం, మరి మన ప్రేమ ఏంటండి? మే నెలలో ఒక రకంగా ఉంటుంది, జూన్ నెలలో ఒక రకంగా ఉంటుంది మన ప్రేమ. అవునా కాదా? మన ప్రేమ తత్వం చెప్పమంటారండి. ఎదటవాడితో మనకు పని ఉందనుకోండి, ఆ ప్రేమ ఒకలాగా ఉంటుంది. అవునా కాదా? ఎదటవాడితో మనకు అవసరం ఉందనుకోండి, ఆ ప్రేమ ఒకలాగా ఉంటుంది. అసలు వీడితో మనకు పని లేదనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది మన ప్రేమ? అసలు వీడెవడో మాకు తెలియదు అన్నట్టు ఉంటుంది మన ప్రేమ. అవునా కాదా? మరి దేవుని ప్రేమ అట్లేదండి. లోకమంతా పాపంతో నిండిపోయినా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన కుమారుని లోకానికి పంపించాడు. అది ఆయన ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ ప్రేమను గురించి ఒక మాట అన్నాడండి. ఏంటో తెలుసా అండి? ఎవరైనా నిన్ను తిడితే, ఎవరైనా నిన్ను కొడితే ఏం చేయమన్నాడు? ఒక చెంప మీద కొడితే ఏం చేయమన్నాడు? ఇంకో చెంప చూపించమన్నాడు. అదే మనమైతే, అంటే అది క్రైస్తవుల గురించి లేండి, అది క్రీస్తుని ధరించిన క్రైస్తవుల గురించి. అది ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు. అది మనమైతే మనల్ని లెక్కలు వేరేగా ఉంటాయిలేండి. ఎవరైనా మనం తిట్టారనుకోండి, ప్రభువారు ఏమన్నాడు? ఏమండి, ఎవరైనా చెప్పిస్తే ఏం చేయమన్నాడు? దీవించమన్నాడు. మరి మనమైతే నువ్వు నాశనం అయిపోయినా ఎవరన్నా మనల్ని అన్నాడు అనుకోండి, సపోజ్ అనుకుందాం. మరి నువ్వేమంటావు? నువ్వు ఒక్కడవే కాదురయ్యా, నీ వెనకాల ఉన్నాడు మొత్తం కూడా నాశనం అయిపోవాలంటాం మనం. కానీ ప్రభు అలా చెప్పలేదు. నిన్నెవరైనా చెప్పిస్తే వాళ్ళని దీవించన్నాడు. ఎవరైనా నీ మీద చెడ్డ మాటలు పలికితే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయమన్నాడు. కానీ మన బతుకు అది కాదు కదా. భక్తి అనే వేషాన్ని మాత్రం ధరించుకున్నాం మనం, కానీ ఆ భక్తికి నిదర్శనమైనటువంటి గుణాన్ని మనలో లేదు మన దగ్గర. ఎప్పుడైనా పొరపాటును కప్పుకొని ఏదైనా మాట్లాడితే ఏం చేయదు తెలుసు? నిజమైనటువంటి విశ్వాసం అయితే వెంటనే తిప్పుకొని ఏం చేయదు తెలుసు? వెంటనే వెళ్ళిపోయి క్షమాపణ కోరాలంటే, క్షమించమని సమాధాన పడాలి వాళ్ళతో వెళ్ళి. ఎందుకంటే ఏ క్షణం చచ్చిపోతాం మనకు తెలియదండి. ఎంత ప్రేమగా అయినా బ్రతకొచ్చు, ఒక్క సెకండ్లో ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, వెంటనే మనం వెళ్ళిపోయి వాళ్ళ పాదాలు పట్టేసుకోవాలి, వెళ్ళి తప్పు అయిపోయింది బ్రదర్ అని. అందుకే శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించేటటువంటి దేవుడు ఆయన. మరొక మాట చూడండి, నిజంగా దేవుని తత్వం నీలో ఉంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 22వ అధ్యాయం ఇంకొక మాట చూసి ముగించేద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చూడండి, ఏమంటున్నాడు అక్కడ? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో చూడండి, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. జాగ్రత్తగా వినాలి. ఎలా ప్రేమించాలి దేవుణ్ణి అంటే? హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. అలా ప్రేమించేటటువంటి మనం 39లో చెప్తున్నాడు చూడండి, 39లో అలా దేవుణ్ణి ప్రేమించే మనం నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. జాగ్రత్తగా వినాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి కనుక నువ్వు ప్రేమిస్తే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తావు. మరి నువ్వు పొరుగువాడిని ప్రేమించట్లేదంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే. ఇదంతా పెదవులతో భక్తిది, ఇదంతా వేషధారణతో కూడిన భక్తి, పై మేడిపండు ఆకారం కలిగినటువంటి భక్తిది. ఆలోచించండి.
నిజంగా దేవుణ్ణి కనుక నువ్వు ప్రేమిస్తే అసలు పగస్తులు అనేవాడు ఎవడుండడండి భూమి మీద. ఇప్పటివరకు నాకు ఎవడో పగస్తులు లేడండి. నేను చాలామంది నా మీద తిట్టుకున్నా సరే నేనే సారీ చెప్పి తగ్గించుకొని, నన్ను నేను తగ్గించుకొని. చాలామంది నన్ను తిట్టారు, నా మీద అసూయిగా నేను మీటింగ్ పెట్టినా, నా మీటింగ్కి రాలేదు. అయినా కానీ ప్రేమపూర్వకంగా ఫోన్ చేశాను. ఎందుకంటే నాకు సిగ్గు లేదు, నా ప్రభుకి లేనప్పుడు నాకెందుకు సిగ్గు. నన్ను నేను తగ్గించుకొని ప్రతి ఒక్కడికి ఫోన్ చేశాను, నన్ను తిట్టిన వాళ్ళందరికీ. అంతమందికి దేవుడు ఇంత విలువైనటువంటి మాటలు నేర్పించడానికి ఒక అవకాశం కల్పించినా దౌర్భాగ్యాలు రాలేదు మా ఇంటికి. రాబోయినా ఏం పర్లేదు, నేనేం కాదనట్లేదు, నాకు శత్రువులు ఏం కాదాడు. ఒకవేళ నన్ను ఎవడన్నా శత్రువుగా భావించుకుంటే ఆడి కర్మ, అది నేను ఎవరిని ఏం చేయలేను. కానీ నాకంటే శత్రువు ఎవడు ఉండకూడదు నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానో నాకు తెలియదు. కనుక నీ పరలోకమందు నా తండ్రిని చూడాలి, నా కోరిక, నా టార్గెట్ అదే. కనుక దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాళ్ళంతా చేయవలసిన పని ఒక్కటే నాయన. ఏంటా ఒక్కటంటే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నువ్వు ఎలాగైతే నన్ను ప్రేమిస్తున్నావో అలాగే నీ కళ్ళ ముందున్న నీ స్నేహితుల్ని కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, నీ బంధువులు కానీ, నీ కుటుంబీకులు కానీ, ఎవరైనా కావచ్చు. ఒకవేళ వాళ్ళు సంఘస్థులు కాకుండా సమాజంలో బ్రతికే వాళ్ళని కావచ్చు, అలాంటి వాళ్ళని నువ్వు ప్రేమించాలి. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నువ్వు ప్రేమించాలి వెళ్ళి. మరొక మాట చెబుతున్నాడు ప్రాముఖ్యమైన సంట. అసలు ఎందుకండి మందిరానికి వచ్చినా కూడా ఎందుకు సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నారు? దేవుని పిల్లలుగా పిలువబడుతూ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి గొప్ప గొప్ప పాటలు పాడి ప్రసంగాలు చేస్తున్నవారు అసలు పొరుగువాడిని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? ఈ రీజన్ ఏంటి మాకు ఒకసారి చెప్పండి అని మీరు అడిగితే చివరికి ఒక మాట చూసి ముగించేస్తున్నా. చూద్దాం ఒకసారి, ఎందుకు ప్రేమించలేకపోతున్నారు, పొరుగు వాళ్ళని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు చెప్తున్నా. చూడండి 24వ అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? ఏం విస్తరిస్తుంది? అక్రమం. అంటే మనిషిలో దుష్టుని యొక్క తత్వం పేరుకుపోయింది. ఆడంతా ఆడు బ్రతుకంత ఆడిని క్షమించడం ఏంటి? డబ్బు, అధికారం, పలుకుబడి, పరపతి ఎక్కువైంది మనిషికి, కళ్ళు నెత్తికెక్కిన మనిషికి. అందుకే ఏం చేస్తాడంటే, ఆడంతా ఆడు బతికెంతండి, ఆడిని నేను క్షమాపణ చెప్పడం ఏంటండి? ఒరి నాయన, నువ్వు సమాజంలో గొప్పోడు కావచ్చు, సంఘానికి వచ్చిన తర్వాత సంఘములో దేవుని కుమారుడివి, కుమార్తెవు నువ్వు. దేవుని తత్వం నీలో ఉంటే వెళ్ళి క్షమించెళ్ళి. వాడు ఒక భిక్షగాడు కావచ్చు, ఏమి లేనివాడు కావచ్చు. ఒకవేళ ఆడి పట్ల, నీ పట్ల ఏమైనా వాడు తప్పిదం చేసినా, నువ్వు ఆడి పట్ల ఏమైనా తప్పిదం చేసినా వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి నువ్వు క్షమాపణ చెప్పని దేవుడు కోరుతుంటే మనుషుల్లో అక్రమం విస్తరించిపోవటం వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుందండి ఈరోజు. ఎందుకు సాటి మనిషిని గౌరవించలేకపోతున్నావు? సాటి మనిషిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు అంటే ప్రేమతత్వం లేదు వాళ్ళలో. కానీ ఇక్కడ మందిరానికి వచ్చి మాత్రం బ్రహ్మాండమైనటువంటి పాటలు పాడుతూ ఉంటారు. భక్తిలో మార్పు లేకపోతే, జీవితంలో దేవుని యొక్క తత్వం కనపడకపోతే, తరాలు మారినా నీ తత్వం మారకపోతే, 25లో దేవునికి నచ్చనివి ఏం చేసిన దేవుడు నీ పట్ల జాలి చూపించాడు, కృప చూపించాడు, ప్రేమ చూపించాడు, మరొక దినాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు మారతావని. ఇంకా నువ్వు మార్చుకోకపోతే, ముగింపుకు ఒక మాట చూపించినా మీకు, ముగింపుకు ఒక మాట. ఇంకా దేవుడు ఇంత చెబుతున్నా, ఏమండి అసలు నాలో ఈ ప్రేమతత్వం అనేది నేను ఇముడ్చుకోలేకపోతున్నాను, నేను పలానా మనిషిని క్షమించలేకపోతున్నాను, పలానా మనిషితో నేను కలవలేకపోతున్నాను, నా తత్వాన్ని నేను మార్చుకోనండి, నా బ్రతికింతే అని నువ్వు అనుకుంటే ఎట్లాంటి వాళ్ళ కోసం ఒక్క మాట చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ సండే కూడా చూపిస్తాను మీకు, అయినా చూపిస్తాను ఇప్పుడు. కీర్తన గ్రంథం 55వ కీర్తన 19వ వచనం చూద్దాం. ముందుగా చూడండి, దేవుడు ఎంత ఆవేదన పడుతున్నాడు చూడండి. దావీదు గారు మాట్లాడుతున్నారు ఈ మాట. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, మారు మనస్సు లేని వారికి, దేవునికి భయపడని వారికి చెబుతున్న మాట. జాగ్రత్తగా ఇద్దరు చెబుతున్నాడు. ఎవరెవరికి? ఒకటి మారు మనసు లేని వాళ్ళకి, రెండవది దేవుడంటే భయం లేని వాళ్ళకి చెబుతున్నాడు మాట. ఇది ఎక్కడి నుంచి చెబుతున్నాడు ఈ మాట? పురాతన కాలం అంటే ఆదాము మొదలుకొని యుగ సమాప్తి వరకు ఉన్నటువంటి మనుషులందరికీ చెబుతున్న మాట ఏంటో 23వ వచనం దగ్గరికి వెళ్దాం. 23వ వచనం వరకు. 23 తల్లి, దేవా నాశన కోపములో నీవు వారిని పడవేదువు, రక్తపరాధులు, వంచకులు సగము కాలమైన బ్రతకరు. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి మాట మీరు. ఎవరంటే సగం కాలం కూడా బతకంది? మార్పు లేనోడు, దేవునికి భయపడినోడు. సగం కాలం కూడా బ్రతకరు. మీరు అనుకోవచ్చు 70 ఏళ్ళు ఇచ్చాడు దేవుడు, అబ్బో అంటే 40 ఎక్కేసా, ఇంకెంత నా కాలం? 40 ఉంది. అయితే అమ్మో జాగ్రత్త పడాలి, నీకు భయం కలగాలి. అపరాధులుగా, మార్పు లేనటువంటి వారుగా మనం బ్రతికితే సగము కాలమైన బ్రతకం. కింద అంటున్నాడు కదా, నేనైతే దేవా
నీ యందు నమ్మికుంచానయ్యా, నా కాలాన్ని నేను ముగించుకుంటాను తండ్రి అని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. మధ్యలో ఎందుకు చదివించలేదంటే వచ్చేవారం చదివించాలి, మొత్తం మ్యాటర్ అక్కడే ఉంది. అందుకని స్టార్టింగ్ ఎండింగ్ చూపించాను మీకు. మార్పు లేనివారు, దేవుడంటే భయం లేనివారు సగము కాలమైన బ్రతకరు. లోకంలో ఎంతమందిని చూడట్లేదండి, లోకంలో ఎంతమందిని చూడట్లే. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను, బయట ఉండి చూస్తూ ఉంటాను, చెప్తా ఉంటాను బయట ఉండి, ఎవరైనా అన్న పద్ధతి మార్చుకో, బ్రతుకును మార్చుకో. వినరో, ఎంత చెప్పినా వినరు మనుషులు. ఒక ఆవిడ అంటుందండి, అన్నీ మార్చుకుంటున్నారు కానీ కొన్ని మార్చుకోవట్లేదు తమ్ముడు, కొంచెం వాటి గురించి మనం గట్టిగా బాధ చెప్పాలని. అంటే నేను అన్నాను కదా, ఒకటి చెప్పా, మనుషుల్లో గూడు కట్టుకున్నటువంటి బలిసిపోయినటువంటి తత్వాన్ని విడగొట్టాలంటే, దాన్ని తుంచేయాలంటే ఒక్కటే దానికి మందు, ఏంటది? వాక్యం. దీంతో మాత్రమే దాన్ని కరిగించగలం. ఏమండి, అగ్నితో దేని కరిగించవచ్చు మనం? అగ్నితో కరగనటువంటిది ఏమైనా ఉందా? అగ్నిని కరిగించగలిగే యంత్రం ఏదైనా ఉందా? అగ్నిని కరిగించగలిగేది, అగ్నితో ఉండగలిగేది ఏమైనా ఉందా? కరగకుండా. అగ్నితో ఈమిడిపోయేది ఏమైనా ఉందా చెప్పండి? కలిసిపోయేది. ఇప్పుడు ప్లాస్టిక్ని తీసుకొచ్చాం కలుసుద్దని, అగ్ని దగ్గరికి ప్లాస్టిక్ని తీసుకొచ్చాం కలుసుద్దని. ఏమైంది? ప్లాస్టిక్ రాగానే ఆ వేడి తగలంగానే ముడుచుకుపోయి ముద్ద అయిపోయి దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెక్కను తీసుకొచ్చాం కలుసుద్దేమని, చెక్క కూడా ఏమైపోయింది? కాలిపోయింది, కరిగిపోయింది. ఇప్పుడు మరొక ఇనుము మొక్కను తీసుకొచ్చాం, ఇనుము కూడా ఏమైంది? కొద్ది లేటు తీసుకుంటుంది ఇనుము, దానికి 800 డిగ్రీలు కావాలి, అది కరగాలంటే తొందరగా కరగదు ఇనుము. ఇప్పుడు దానికంటే స్థితిని బట్టి కరుగుతుంది. ఇప్పుడు ఇనుమును తీసుకొచ్చి ఇనుము కూడా ఏమైంది? నిదానం కరిగిపోయింది. ఇప్పుడు బంగారం తెచ్చినా కూడా సేమ్ యాస్టిజ్ అంతే. ఇప్పుడు మనం పరిశుద్ధులమైతే ఆ పరిశుద్ధతకు నిదర్శనంగా బైబిల్ ఏం చూపించాడంటే అగ్నిని చూపించాడు బైబిల్లో. ఇప్పుడు ఈ అగ్నితో మనం సహవాసం చేయాలంటే మనం కూడా ఎలా మార్చబడాలి? అగ్నిలా మార్చబడాలి. అంటే అగ్నిలో ఎమర్చగలిగేటటువంటి ఆయుధంగా నువ్వు తయారవ్వాలంటే నీ దేహమంతా ఈ 3 పాత్రలతో నిండబడి ఉండాలి. అంటే ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటిది శిరస్సు ప్రేమ అయితే బాడీ ఏమై ఉండాలి? బాడీ అంత పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ లోపల ఉన్నటువంటి ఆ ఇంధనం ఏదైతే ఉందో అది నీతి, న్యాయం. ఈ ఆకారం అంతా కూడా అగ్నిలో ఆహుతవ్వకుండా ఉండాలంటే ఈ 3 లక్షణాలు నీలో ఉంటే ఆ అగ్నిగుండాన్ని తప్పించుకొని అగ్ని అయినటువంటి దేవుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశాన్ని పొందుకుంటావు. రెండవ భాగంగా మనం చూద్దాం ఆ పరిశుద్ధత గురించి, నీతి గురించి. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ప్రభురాత్రి భోజనంలోకి వెళ్దాం.